నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇంట్లో సర్వపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి టేస్టీగా చూసేద్దాం. సర్వపిండి ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఇక్కడ బియ్య పిండిని 3 కప్స్ వరకు తీసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము. మనము సర్వపిండి ప్రిపేర్ చేయడానికి పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. మనం ఇక్కడ 1 టీ స్పూన్ కారాన్ని వేసుకుందాం. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఒక 3 స్పూన్స్ వరకు నువ్వులను యాడ్ చేసుకోవాలి. 1/2 కప్ వరకు పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ వరకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. ఇందులో పచ్చిశనగపప్పు కూడా నానబెట్టుకొని ఒక 1/2 కప్ వరకు యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ని వాటర్ కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారాన్ని మీ రుచికి తగినంత వేసుకోండి. ఇప్పుడు వాటర్ని కొద్దిగా యాడ్ చేస్తూ సాఫ్ట్ పెన్లా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ చల్లుకొని దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకుందాం. ఇలా బాల్స్లా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ప్యాన్ లాంటిది తీసుకొని దాని మీద ఈ పిండిని స్ప్రెడ్ చేద్దాము. ఇలాంటి ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసి మనము సర్వపిండిని ఒత్తుకోవాలి. ఇలా మొత్తం ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మధ్యలో హోల్స్ చేసుకుందాం. అక్కడక్కడ హోల్స్ చేసి కొద్దిగా టీ స్పూన్తో ఆయిల్ వేసుకొని మనము సర్వపిండిని స్టవ్ మీద పెట్టి కాల్చుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ సర్వపిండి ప్యాన్ని మనం స్టవ్ మీద పెట్టి కాల్చుకుందాం. మీడియం ఫ్లేమ్లో దీన్ని కాల్చుకుందాం. ఈలోపు మనము మరొక ప్యాన్లో ఇలా సర్వపిండి ఒత్తి పెట్టుకుందాము. ఇలాంటి ప్యాన్ కానీ లేకపోతే మందంగా ఉన్నటువంటి లోతుగా ఉన్న గిన్నెలో కూడా మనం సర్వపిండి పెట్టుకోవచ్చు. దీన్ని మరొక స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకుందాం. మనకు 2 మినిట్స్లో మీడియం ఫ్లేమ్లో పెట్టాం కదా, పల్చగా ఒత్తుకోవడం వల్ల తొందరగా కుక్ అయింది. దీన్ని టర్న్ చేసి మధ్యలో చూడాలండి, ఇది కుక్ అవుతుంది, మాడకుండా చూసుకోవాలి. దీన్ని ఇలా టర్న్ చేసి మరొక సైడ్ కాల్చుకుందాం. ఇలా పల్చగా చేసుకుంటే ఈజీగా తొందరగా ఒక 2 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సర్వపిండిని. చూసారు కదా, మంచి కలర్గా వచ్చింది సర్వపిండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారు కదా, మన రెండో సర్వపిండి కూడా రెడీ అయింది. ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మిగతా పిండిని కూడా సర్వపిండి చేసుకోవాలంటే ఈ ప్యాన్ కూల్ అయిన తర్వాత ఆయిల్ పోసి సేమ్ ఇంత ముందులాగానే సర్వపిండి ఒత్తుకొని మిగతావన్నీ కూడా కాల్చుకోవాలి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే సర్వపిండి రెడీ అండి. ఈ విధంగా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే కూడా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నా వీడియోస్ అన్నీ కూడా మీకు ముందే నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.